రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2వ వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జనవరి 10లోగా ఓటర్ల తుది జాబితా ప్రచురించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ తయారు చేసేందుకు సీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి జనవరి 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. కొత్తగూడెం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లతో పాటు 117 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు పురపాలక శాఖ కమిషనర్ శ్రీదేవి సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి పంపింది. ఇవాళ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా, రేపు వార్డుల వారీగా ప్రకటిస్తారు. రేపు మున్సిపాలిటీలు, వార్డులు, కార్పొరేషన్లు, డివిజన్ల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేస్తారు. ముసాయిదా ఓటరు జాబితాపై జనవరి 1 నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 5న పురపాలక స్థాయి, 6న జిల్లా స్థాయి రాజకీయ పార్టీల నేతలతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తారు. జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా ప్రచురించాలని ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు ఆయా పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు బాధ్యత తీసుకోవాలంటూ పేర్కొంది. దీంతో పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ అనధికారికంగా మొదలైనట్లేనని భావించవచ్చు. జీహెచ్ఎంసీ మరో 4 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మినహా రాష్ట్రంలోని మిగతా పాలక వర్గాలకు ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది. జీహెచ్ఎంసీకి వచ్చే జనవరి, మిగిలిన వాటికి మే వరకు గడువుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రభుత్వం ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ ఆయా కమిషనర్లు, కలెక్టర్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు.